రేంజర్ల రాజేష్ అని వాని గురించి మా ముంగట అడగకండి బ్రదర్స్. వానికి జెండా లేదు, ఎజెండా లేదు, దశ లేదు, దిశ లేదు, వానికి దిక్కు లేదు, ముక్కు లేదు. మాకు నాయకుడు ఒక క్రమశిక్షణ నేర్పించాడు. మాకంటూ ఒక ఏ సబ్జెక్ట్ మీద ఏది మాట్లాడాలి, ఏ పాటకు ఏ పాట పాడాలి నేర్పించాడు. కానీ ఆ రేంజర్ల రాజేష్ అంటాడు ఎవడో మేము ఇప్పటిదాకా చూడలేదు. నేను రేంజర్ల రాజేష్ అనే వ్యక్తిని ఇప్పటిదాకా చూడలేదు. ఆయన పాట ఏందో, ఆయన మాట ఏందో, మొన్న చేసిన లంగలెక్కలేక సమాజం అయ్యేగాడు గట్ల తిడుతుడు గట్ల మాట్లాడుతున్న మనిషి అని అడిగారు తప్ప ఏ రోజు రేంజర్ల రాజేష్ ఎక్కడ మేము చూడలేదు. ఆయన ఈ జెండా పట్టుకున్నా, నేను దండోర కళాకారుని చెప్తున్నా, మా నాయకుడు కృష్ణమాదిగా చెప్తా ఉన్నా. ఇప్పుడు యువసేన రాజేష్ అంటాడు వచ్చాడు. అట్లాంటి ఉద్యమాలు చేసినప్పుడు కృష్ణమాదిగా నలుగురికి న్యాయం జరిగే విధంగా నిలబడి, కానీ మొన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ఇప్పుడు మేము చెప్తున్నాం, నిజంగా రేంజర్ల రాజేష్ గాని ఎవరైనా వర్గీకరణకు అడ్డుపడేటట్లు ఉంటాయి ఇదే వేదికను లేదా ట్యాంక్ బాండ్ మీద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి మాతో చర్చ కోసం సిద్ధం. రేపు 1,00,000 గొంతులు, 1000 గొంతులు, 1,00,000 డప్పులు అదే సమాధానం ఇవ్వబోతుంది. మేము ఇస్తున్నాం కదా సవాల్. రేపు రమ్మను, అంబేద్కర్ స్టాచ్యూ కాడికి వచ్చి ట్యాంక్ బ్యాండ్ సిటీ నడిబొడ్డులో కూర్చుంటాడా, సెక్రటరియట్ ముంగట కూర్చుంటాడా, ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూర్చుంటాడా? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, ఖచ్చితంగా మేము కూర్చుంటాం. రేంజర్ల రాజేష్ సంగతి ఏందో రేపు పొద్దుల ధర్మం గెలిచినాక ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన ఎక్కడ పోతాడో చూద్దాం. మేము ప్రజలలో ఉంటాం, మేము న్యాయం వైపు ఉంటాం. మా వెనుక ఉన్న 58 కులాల గురించి మేము కొట్లాడతాం. ఇంకా ఎక్కడనో పల్లెలలుండి, ఎక్కడనో మారుమూలలుండి సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తులను కృష్ణమాది గారి నాయకత్వంలో అందరూ వెలిదీసిన చరిత్ర దండోరా ఉద్యమం అనేది. అందుకే మేము చెప్తా ఉన్నాం అన్న, రేంజర్ల రాజేష్ గురించి నేను ఎక్కువ మాట్లాడుతుంది అది కరెక్ట్ కాదు. ఆయన కూడా మాకు లెక్కలేదు. నేను ఒక ఎన్వై అశోక్ దండోర కళా మండలి జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటా. నా డప్పు ఇది. ఈ డప్పు వానికి సౌడప్ అవుతుంది. రేపు పొద్దున నా వర్గీకరణకి సౌడప్ అవుతుంది. వ్యతిరేక శక్తులు అందరు కూడా, మాలలు కూడా అభిమానులు ఉన్నారు, ప్రేమగల్లలు ఉన్నారు, చాలా ఆత్మీయులు ఉన్నారు. ఈ నలుగురు వచ్చి వేదిక మీద ఇచ్చి మాట్లాడిపోతే ఏ మాల వర్గం కూడా ఎవరు వ్యతిరేకం కాదు. అందరు కూడా వాళ్ళ మనస్ఫూర్తి తెలుసు. ఎస్, అన్నదమ్ముల ఆస్తిని, అరే పెద్దోడు ఉన్నంత కాలం తమ్ముళ్ళు చిన్నగా ఉన్నారు, తమ్ముడు అన్న నడిపించిండు, చిన్నలు కూడా ఒక ఇంటోళ్ళు అయిపోయినారు, వాళ్ళకి ఇంటోళ్ళు అయిపోయారు, వాళ్ళకి న్యాయం కావాలరా బాబు. తండ్రి అంటున్న వాళ్ళ వాట వాళ్ళకి వంచేసాయి, తండ్రి రాసి పెట్టాడు కదా వర్గీకరణ, వాళ్ళ జనాభా నిష్పత్తిగా వాళ్ళకి ఇచ్చే అంటున్నాం. దానికి ధీటుగా నిజంగా మా ఇంకా 59, 58 కులాలు ఒక్కరంటూ అంటున్నారా? ఒక్కరన్నా వద్దని అంటున్నారా? ఎవ్వరు అంటారు? కేవలం ఒక్క మాలలో అందరు గారు, ఒక్క 4, 5 ఎవరైతే ఎదిగినోళ్ళు మనువాదులుగా ప్రవర్తిస్తా ఉన్నారో వాళ్ళే తప్ప ఎవరు కూడా మరి వర్గీకరణ వద్దని అంటలేరు. నిజంగా ఆ రోజు వద్దని చెప్పి వ్యతిరేకపడి పాడవాడతాను, పాటకు దిక్కు లేదు, దిశ లేదు బ్రదర్. ఇవాళ మేము అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం, బాబు జగజీవరాం వాదాన్ని తీసుకుపోతాం. మనం చూసారా వేదిక మీద అంత పెద్ద సభ పెట్టుకొని ఈ ప్రపంచాన్ని మేలుకొలిపిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం దగ్గర అంబేద్కర్ గింత పెట్టి, ఆయన వెంకటస్వామి వివేక్ తండ్రిది ఇంత పెద్దగా పెట్టుకున్నాడు. ఆయన ఒలుకుపోయి పడ్డాడు, ఏం చేసాడో సమాజానికి తెలుసు. అంబేద్కర్ గింత చేసిండు, ఆయన అయ్యే పూట గింత పెట్టుకున్నాడు. సమాజము ఇన్ని గ్రహిస్తుంది, ధర్మం ఏదో అధర్మం ఏదో. అందుకే బాగా ఖచ్చితంగా మరి సమాజానికి ఈ వ్యతిరేక శక్తులు ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు దగ్గర పడది. వాళ్ళు ఏం జవాబిస్తారో రేపు పొద్దుల సమాజాన్ని చూస్తాం. అందుకే ఈ డిసెంబర్ 27న ఇక్కడ నుంచి మా డప్పు శబ్దం మోగి రేపు పొద్దుల హైదరాబాద్ సెక్రటరియట్ సిటీ సెంటర్ లో 1,00,000 డప్పులతో రేపు పొద్దుల ఈ శబ్దాన్ని ప్రపంచం వినబడే విధంగా మా నాయకుడు మాకు పిలిపించాడు. నా గోసి గొంగిడి మళ్ళీ కట్టి నేను మళ్ళీ పల్లె వాడబోతాం. నాకు అందరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దండోర కళామండలి నడిపిస్తున్నాం. ఈ రోజు ఇంతమంది కళాకారులు మాకు అందరు కూడా అన్నా మేమున్నా మీ అంట అని చెప్పి వచ్చినందుకు వారు కూడా నా దండోర కళామండలి నేను ఖచ్చితంగా వారందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా అంటూ తూటాలు జరిపినప్పుడు వర్గీకరణ కోరుకొని పాపం అన్న తూటాలు జరిపినప్పుడు మళ్ళీ నేను బతికి పాట కట్టి ఏ విధంగా వచ్చాడో నేను కూడా అందుకే అంటున్నా. ఈ రోజు ముందుగా నేను నా పాట, నా గోసి గొంగడు అందరు కూడా మాదిగా అమరవీరులకు అంకితం ఇస్తూ మీకే మా జోహారులు, మీకే మా జోహారులు, మీకే మా జోహారులు, మీకే మా జోహారులు. మన మాదిగల పోరాటములో నా నేల కొరిగిన వీరుల్లారా మీకే మా జోహారులు, మీకే మా జోహారులు. మన మాదిగల పోరాటములో నా నేల కొరిగిన వీరుల్లారా మీకే మా జోహారులు.